నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. చాలామంది మేధావులు, రాజకీయ స్టార్డమ్ గల వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఉచితాలు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నారు. మరి ఉచితాలు వద్దు, సమాజంలో వ్యక్తులకు జీతాలు ఇస్తారా? సమాజంలో వ్యక్తులకు పార్టీలు జీతాలుగా ఇస్తారా? నెలకు 10,000 కానీ 15,000 కానీ ఒక్కొక్కరికి. మాట్లాడండి రాజకీయ మేధావులు. ఏం మాట్లాడాలి మీరు? రాజకీయంగా రాష్ట్రాలు బలోపేతం కావాలి అంటే రాష్ట్రంలో ఉండే వ్యక్తులకు, రాష్ట్రంలో ఉండే యువతకు, విద్యార్థులకు చదువు సంధ్యల్లో వాళ్ళు చదువుకున్న దానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మినిమం ఒక చిరు ఉద్యోగానికైనా కూడా మినిమం 20,000 రూపాయలు ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా జీతభత్యాలతో అవకాశాలు కల్పించండి. ఇవి మొట్టమొదటిది. ఈ 20,000 రూపాయలు సంపాదిస్తే ఎవడు కూడా ఇంకొకరి దగ్గరికి పోయి చేయి చాచి అడుక్కోడు, లేదా దొంగతనాలు దోపిడీలు చేయడు. వాని ఆర్థిక విధి విధానాల్లో, స్థితిగతుల్లో ఏదో ఒక విధంగా సర్దుకుండే విధంగా ప్రతి ఒక్క మనిషి బ్రతకగలడు. ఈరోజు శ్రామికులు 200 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలకు ఏదో ఒక చోట పనిచేస్తూనే ఉన్నారు. ఉన్నకాడికి కడుపు నింపుకుంటున్నారు, ఉన్నకాడికి వాళ్ళ పిల్లలు చదివిస్తారు. మరి కొంతవరకు ఆర్థిక బలోపేతం చేయాలనుకున్న వాడు చాలా వరకు ఎవరికి తెలియకుండా బ్యాంకులను కొల్లగొడుతున్నాడు, బ్యాంకులను మోసం చేస్తున్నాడు. అక్కడ ఇక్కడ వేల లక్షల రూపాయలు తీసుకొని, వందల కోట్ల రూపాయలు తీసుకొని బ్యాంకులలో రుణాలు తీసుకొని వేరే దేశాలకి వెళ్ళిపోతుంటే గుద్ద మూసుకున్నారు ప్రభుత్వము, ఇంకొకరు. కానీ ఎవరో ఒకరు కొంత నాయకత్వం ఏర్పాటు చేసుకొని రాష్ట్రాలు బాగుండాలా, ప్రజలు అంతో ఇంతో కొంతవరకైనా ఆర్థిక సహాయ సహకారాలు అందించాలంటే ఉచితాలు వద్దు. మరి వాళ్ళకు జీతభత్యాలుగా ఏర్పాటు చేయండి. తెలుసుకొని మాట్లాడేది నేర్చుకోండి.